రామన్ వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలు. ఈరోజు ప్రత్యేకించి మనం న్యూమరాలజీలో ఉన్నటువంటి ఈ యొక్క 9 సంఖ్యలు 1 to 9 నెంబర్స్, 1 నుండి 9 సంఖ్యలు ఈ న్యూమరాలజీలో మనం వాడుతున్నాం. అయితే ఈ న్యూమరాలజీలో సంఖ్యలు అనేవి మరి వేటికి అన్వయించబడ్డాయి అని అంటే గ్రహాలకి వాటి యొక్క ఆ నెంబర్స్ యొక్క ధర్మాలని గ్రహాలకు ఆపాదించబడ్డాయి అన్నమాట. అంటే నెంబర్స్కి గ్రహాల యొక్క ధర్మాలని ఆపాదింపజేశారు. ఇక్కడ సన్ ఉన్నాడు. సన్ అనేటంటే గ్రహాలకు రాజు. ఈయన రవి. ఇతనికి ఉండేటువంటి లక్షణాలన్నీ కూడాను ఈ 1 అనే సంఖ్యకి ఉంటాయన్నమాట. ఇతని యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా ఇతనికి ఉంటాయి. అంటే ఇతని యొక్క స్థితిని బట్టి ఈ యొక్క ధర్మాలు ఈ 1కి ఉంటాయి అన్నమాట. అలాగే 2 మూన్. ఈ మూన్ యొక్క ధర్మాలన్నీ 2కి ఆపాదించబడ్డాయి. మూన్ అంటే ఒక క్యూన్, మహారాణి లాగా, చంద్రుడు. అలాగే మరి జూపిటర్ అంటే గురువు, దేవగురు అన్నమాట, గురుడు. ఈ యొక్క గురుడు యొక్క ధర్మాలన్నీ 3కి ఆపాదించబడ్డాయి. తర్వాత రాహు అంటే గూఢచారి, పోలీసు పాత్ర లాంటి వాడు రాహు. ఈ యొక్క రాహు యొక్క ధర్మాలు 4కి ఆపాదించబడ్డాయి. అలాగే 5 ఉంది. ఈ 5 మెర్కురీ, బుధుడు, ప్రిన్స్, యువరాజు, రాకుమారుడు. ఈ బుధుడు యొక్క ధర్మాలన్నీ కూడా ఈ 5 అనేటువంటి సంఖ్యకి ఆపాదించబడ్డాయి. అలాగే వీనస్ అంటే రాక్షస గురుడు అని అంటారు. ఈ యొక్క శుక్రుని యొక్క ధర్మాలు 6 అనే నెంబర్కి ఆపాదించబడ్డాయి. అలాగే కేతు అంటే ఒక ప్రీస్ట్, పూజారి లాంటి వాడు అన్నమాట, మోక్షకారకుడు. కేతు యొక్క ధర్మాలన్నీ కూడా 7కి ఆపాదించబడ్డాయి. అలాగే సాటర్న్, శని, జడ్జ్, కర్మని అనుసరించేవాడు, కర్మని అనుసరించేవాడు, అనుసరింపజేసేవాడు, కర్మను అమలు చేసేవాడు. శని అంటే జడ్జ్ అనమాట. అంటే ఈ యొక్క ధర్మాలన్నీ కూడా ఈ 8కి ఆపాదించబడ్డాయి. అలాగే మార్స్ అంటే 9. ఈ యొక్క 9 మార్స్ అంటే కుజుడు, సేనాపతి, కమాండ్. ఈ యొక్క ధర్మాలన్నీ కూడా కుజుడికి ఆపాదించబడ్డాయి. న్యూమరాలజీలో ఈ సంఖ్యలు ఈ గ్రహాలకు ఆపాదించబడ్డాయి. గ్రహాలకు ఉండేటువంటి లక్షణాలు ఈ నెంబర్స్కి ఆపాదించబడ్డాయి. కొందరు గ్రహాలకి నెంబర్స్కి సంబంధం లేదు అంటారు. లేనప్పుడు సన్ యొక్క లక్షణాలన్నీ కూడా 1కి ఎలా అంటున్నారు? మరి ఈ లక్షణాలు వేరే ఉండాలి, ఈ లక్షణాలు వేరే ఉండాలి కదా. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా 1కి ఆపాదించబడ్డాయి. అలాగే ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఆపాదించబడ్డాయి. అలాగే రాహు క్వాలిటీస్ అన్నీ కూడా 4కి ఆపాదించబడ్డాయి. అలాగే సాటర్న్ క్వాలిటీస్ అన్నీ కూడా ఇలా గ్రహాల యొక్క ధర్మాలన్నీ కూడాను ఈ నెంబర్స్కి ఆపాదించబడినప్పుడు ఈ లక్షణాలు ఈ 2 లక్షణాలు కలిసినప్పుడు ఈ యొక్క గ్రహాలని దృష్టిలో పెట్టుకొని వాటి లక్షణాలు చెప్తున్నారు అనేటువంటిది ఈ యొక్క అనేక మంది పండితులు రాసినటువంటి న్యూమరాలజీలో, సంఖ్యాశాస్త్రంలో వివరించబడ్డాయి. కొందరు ఏమంటారంటే గ్రహాలకి నెంబర్స్కి సంబంధం లేదంటారు. సంబంధం లేకపోయినా
ఈ గ్రహాల యొక్క లక్షణాలే నెంబర్స్కి ఉన్నాయి. ఈ నెంబర్స్కి లక్షణాలు చెప్పేటప్పుడు పేర్లు, ఈ గ్రహాల పేర్లు చెప్పకపోవచ్చు, కానీ లక్షణాలు మాత్రం అలాగే ఉంటున్నాయి. అలాగే గ్రహాలు కూడాను ఏవేవి మంచివో ఆ యొక్క నెంబర్స్నే మనం మంచి అని సంఖ్యాశాస్త్రంలో అంటున్నాం. కాబట్టి న్యూమరాలజీ అనేటువంటిది నేర్చుకునేటువంటి వారు ఈ యొక్క నెంబర్స్ యొక్క క్వాలిటీస్, వాటి యొక్క లక్షణాలు, అవి మంచిగా ఉంటే ఏ లక్షణాలు ఉంటాయి, చెడుగా ఉంటే ఏ లక్షణాలు ఉంటాయి అనేటువంటి దాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు న్యూమరాలజీలో ఉన్నటువంటి గ్రహాలు, వాటి యొక్క సంఖ్యలు 1 నుంచి 9 సంఖ్యలు ఉంటాయి. ఈ 9 సంఖ్యలకి 9 గ్రహాల పేర్లు ఆపాదించబడ్డాయి. అయితే ఇవి చాలామంది న్యూమరాలజిస్టులు చాలామంది కూడాను మరి ఈ యొక్క ధర్మాలని దృష్టిలో పెట్టుకొనే ఈ నెంబర్స్ యొక్క లక్షణాలు చెప్తున్నారనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే గ్రహాలు ఏమీ లేవు, నెంబర్స్ మాత్రమే పనిచేస్తాయి. నెంబర్స్ గల వైబ్రేషన్స్ని బట్టి, మరి ఆ యొక్క వైబ్రేషన్ బట్టి, వాటి యొక్క స్టేటస్ని బట్టి, స్థితిని బట్టి, వాటి యొక్క వేగాన్ని బట్టి, వాటికి ఉండేటువంటి ఫ్రీక్వెన్సీని బట్టి పనిచేస్తాయి అంటారు. ఏదేమైనప్పటికీ లక్షణాలు మాత్రం నెంబర్స్కి ఉండే లక్షణాలు చాలా వరకు ఈ గ్రహాలకు సంబంధించి ఉన్నాయి. పరిశీలిస్తే అలాగే ఉన్నాయి. మీరు ఈ గ్రహాలను దృష్టిలో పెట్టుకోకపోయినా పర్వాలేదు, నెంబర్స్ యొక్క లక్షణాలు మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట కూడాను ఈ యొక్క న్యూమరాలజీ కరెక్షన్లో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంది. అందుకనే వీటి గురించి ఈరోజు మీకు తెలియజేయడం అయింది. కాబట్టి ప్రతి వారు కూడా ఈ విషయాన్ని గమనించి మరి న్యూమరాలజీ అందు ఆసక్తి గలవారు, వాస్తునందు, జ్యోతిష్యమునందు మరి ఆసక్తి గలవారు సంప్రదించినట్టయితే తప్పకుండా మీకు ఆన్లైన్ క్లాసులు కలవు. మరి ఆసక్తి గలవారు నేర్చుకోండి, మరి ఫోన్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబ్ చేయండి, మరి గంట బెల్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.